ఉత్సాహంగా 138వ మేడే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్లోని రాధికా అడ్డాపై తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు ఎండి అఫ్జల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వి ప్రవీణ్ జెండావిష్కరణ చేశారు. పోరాటము ద్వారా హక్కుదాయని చాటిన రోజు హక్కులన్నీ పోరాటము ద్వారా హక్కుదాయని చాటిన రోజు కార్మిక కనిషక సమస్యలకు కొత్త శక్తిని అందించిన రోజు కార్మిక కనిషక సమస్యలకు కొత్త శక్తిని అందించిన రోజు నూట 38 సంవత్సరాల నుంచి ఈ దేశంలో లేదు ఈ ప్రపంచంలో 232 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 232 దేశాలలో ఈరోజు మేడే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, భారతదేశంలో 40 కోట్ల మంది శ్రమజీవులు శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ శ్రమజీవుల కోసం 138 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే, స్వతంత్రం రాకముందుకు బ్రిటిషోని కాలంలోనే ఈ దేశానికి 8 గంటల పనిదినం వచ్చింది. యూనియన్లు నిర్మించుకునేటువంటి, యూనియన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చట్టం 1920లో వచ్చింది. 1936లో వేతనాల చెల్లింపు చట్టం వచ్చింది. ఇట్లా ఇప్పటికీ 44 కార్మిక చట్టాలు కార్మిక వర్గం కోసం ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. స్వతంత్రం రాకముందుకే చట్టాలు వస్తే 8 గంటల పనిదినం ఆ రోజు మనం సాధించుకుంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, ఈ ప్రజలకు, ఈ కార్మిక వర్గానికి రక్షణగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు ఏ స్థాయికి పోయిందంటే, రోజుకు 12 గంటల డ్యూటీ చేయాలి, 8 గంటల పనిదినం ఈ దేశంలో వర్తించదు. ఒకప్పుడు రోజుకు 18 గంటలు పనిచేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అలాగే పనిచేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో, ఈ దేశంలో ఎవరైతే విదేశాల నుంచి ఈ భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నటువంటి సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయో, ఆ దేశాలకు ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ, అంబానీ, టాటా, బిర్లా లాంటి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో, ఆ కార్పొరేట్ సంస్థల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి పడేశారు. వాళ్ళ యజమాన్యాలకు అనుకూలంగా కార్పొరేట్ లాభాల కోసం ఇలా చట్టాలన్నీ కూడా తీసివేసి వాళ్ళ చెంతన పెట్టినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది. అంటే బీజేపీ పార్టీ ప్రధానంగా, దేశంలో అనేక పార్టీలు రాజ్యమేలాయి మనకు తెలుసు. ఇలా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ భారతదేశాన్ని పాలిస్తున్నది. ఇది చెప్తున్నది, ఈ చట్టాలు అనేటువంటివి యజమానులకు ఉండాలి కానీ కార్మికులకు ఎందుకు ఉంటాయి? కార్మికులు పని చేయడానికే ఉన్నారు, యజమానులకు సంపాదించి పెట్టడానికే ఉన్నారు.
మీరు సంపాదించాలి, వాళ్ళు లాభాలు పొందాలి అని చెప్పేసి ఇలా నరేంద్ర మోడీ ఇలా దేశంలో కార్మిక చట్టాలను రద్దు చేయడమే కాదు, వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చేసి రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇలా భారతదేశం మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఇలా మన సంఘం చెప్తున్నది, ఈ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఒక మతోన్మాదాన్ని రగిలిస్తున్నది, మతాల మధ్యన చిచ్చురు పెడతా ఉన్నది, కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నది. ఇలా ఈ బీజేపీ పార్టీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. కనుక ఈ బీజేపీ పార్టీని ఈ దేశంలో ఇలాగే కొనసాగిస్తే కార్మిక హక్కులు ఉండేవి రాబోయే రోజుల్లో. మీ అందరికీ తెలుసు, ఈ దేశానికి భారత రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం రాసిన నిర్మాతలు ఉన్నారా లేదా? ఇలా మరి అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ స్థానంలో ఏం చట్టం రాబోతున్నది? మనుధర్మ చట్టం రాబోతున్నది. ఈసారి మూడవసారి నరేంద్ర మోడీ గెలిస్తే రాజ్యాంగం పోయి మనుధర్మ శాస్త్రం వస్తుంది. ఈ మనుధర్మ శాస్త్రం ఏం చెప్తున్నది? వర్ణ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నది. అంటే ఈ దేశంలో వర్ణాలు ఉన్నాయి, ఒకటి బ్రాహ్మణులు, రెండవది క్షత్రియులు, మూడవది వైశ్యులు, నాలుగవది శూద్రులు. అంటే శ్రమ చేసేటువంటి 100% మంది ఉన్నటువంటి ఎవరైతే శూద్రులు ఉన్నారో వీళ్ళందరూ శ్రమ చేయడానికి మాత్రమే ఉన్నారు అని చెప్పి 2000 సంవత్సరాల క్రితం మానవ జీవన విధానం ఎలా కొనసాగిందో 2000 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఉన్నదో అటువంటి పరిస్థితిలోకి నెట్టబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నేను అనుకోవచ్చు రెడ్లు, నేను అనుకోవచ్చు కోమట్లు, నేను అనుకోవచ్చు బ్రాహ్మణులు, వీళ్ళందరూ శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళే. ఇలా మన దాంట్లో ఆటో నడుపుతున్నటువంటి దాంట్లో అనేక రకాల మతస్థులు ఉన్నారు, అనేక రకాల కులాలు ఉన్నారు. అందరం కలగలిపితే మన కులం ఏంటిది? ఆటో డ్రైవర్ల కులం. మనం ఆటో మీద శ్రమ చేసి వచ్చిన డబ్బులు తీసుకొని పిల్లలను పోషించుకున్నాం. మనకి ఏం కులాలు ఉన్నాయి? కులాలు పోయినటువంటి కాలం పోయింది. కులాలు అంటేనే కుళ్ళు, మతం అంటేనే మత్తు. ఆ మత్తులో ఏం చేస్తామో అర్థం కానటువంటి పరిస్థితి. కనుక నరేంద్ర మోడీ మళ్ళీ ఇలా దేశంలో నిప్పు పెట్టేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నాడు. ముస్లింల మీద వ్యతిరేకత, క్రిస్టియన్ల మీద వ్యతిరేకత, కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత. మరి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. కనుక ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేస్తుండో మన అందరికి తెలుసు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం రాకముందుకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు ఏలిండు అని చెప్పేసి మనం వింటున్నామా లేదా? ఆ బ్రిటిష్ వాడు ఏలుతున్నటువంటి కాలంలో మరి ఈ దేశంలో ఎన్ని రాజ్యాలుండే? 560 సంస్థానాలు ఉన్నాయి. 560 సంస్థానాలు, దేశాలు, చిన్న చిన్న రాజ్యాలు. ఇక్కడ నవాబుల రాజ్యం కూడా ఉంది కదా, అట్లాగే బాబర్ అక్బర్ పాలన కొనసాగింది కదా. భారతదేశంలో 560 రాజ్యాలు ఉన్నటువంటి ఆ రాజ్యంలో బ్రిటిష్ వాడు ఏలిండు. దాన్నే బ్రిటిష్ ఇండియా అని చెప్పి అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా పాకిస్తాన్కు ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్, అట్లా విభజన జరిగింది. ఈ భారతదేశాన్ని పాలించుకుంటాం. ఇక్కడ సెక్యులర్ దేశం, ఇక్కడ అనేక మతాలు వాళ్ళు ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక యాసలు ఉన్నాయి, అనేక తిండిలో కట్టులో బొట్టులో తేడాలు ఉన్నాయి. అందరం కలదీసి భారత రాజ్యాంగం రాసుకున్నాం, అందరికీ సమానమైనటువంటి హక్కుల గురించి రాసుకున్నాం. కానీ ఇలా చెప్తున్నాడు ఈ దేశం ఇలా మెజార్టీ హిందువులే ఉన్నారు కాబట్టి ఇది హిందూ దేశం కావాలంటున్నాడు. మంచిదే, హిందువుల దేశం అయితే ఏమవుతుంది? హిందువుల అందరి సమస్యల పరిష్కారం అవుతాయా? హిందువులందరూ సమానం అనుకుంటారా? మాలమాదిగోళ్ళు గుళ్ళలో పోగలుగుతారా? సాకల మంగళాలు ఇలా బ్రాహ్మణుల దగ్గరలో ఒక కోమటాయిన దగ్గర పోయి కూర్చోగలుగుతారా? అసమానతలు ఉన్నటువంటి ఈ దేశంలో సమానత లేదు. సమానత కావాలంటే అది ఒక్కటే, అది మార్క్సిజం మాత్రమే చేస్తుంది, అది కమ్యూనిజం మాత్రమే చేస్తుంది. ఇలా అందరూ